చెప్పకుండా నేరుగా ఆ పోలీస్ అధికారితో మాట్లాడాలన్నది సో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మరి హోమ్ మినిస్టర్తో చెప్పినా ఆమె వినడం లేదా? హోమ్ మినిస్టర్తో చెప్తే పని కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయమా? ఎందుకు ఈ రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతుందంటే గతంలో మీరు ఇంతకుముందు వినిపించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీకు చేత కాకపోతే చెప్పండి, హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటాను. వాస్తవంగా ఆయన తీసుకోడు, ముఖ్యమంత్రి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్నది చీఫ్ మినిస్టర్ ప్రెరోగేటివ్. అయితే కూటమిలో తనకున్న రాజకీయ ప్రాధాన్యత రీత్యా పవన్ కళ్యాణ్ అని ఉండాలి తాను తీసుకోగలను అని. కానీ తానే అడిగితే చంద్రబాబు నాయుడు కాదనన్న నమ్మకంతో కావచ్చు. తన క్యాబినెట్లోనే ఉన్న ఒక మంత్రి పని విధానం పైన పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన కాంటెక్స్ట్లో చూసినప్పుడు మరింతగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక దిగువ స్థాయి పోలీస్ అధికారితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దాంతోపాటు మరో కాంటెక్స్ట్ కూడా ఉంది. ఎమ్మెల్యేలు అవినీతి పరులయ్యారు, అక్రమాలు చేస్తున్నారు, మంత్రులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ఇవన్నీ ఆంధ్రజ్యోతి కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలు. నారాయణ పైన ప్రత్యేకంగా అక్రమార్కులకు నారాయణ అండ, మంత్రులు పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు అవినీతి వసూలు రాజాలయ్యారు. ఇవన్నీ కూడా మీకు ఆంధ్రజ్యోతి కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలు, ఈవెన్ టీవీ ఛానల్లో అది కూడా తమకు వ్యతిరేకమైన టీవీ ఛానళ్ళకు కూడా కాదు, తాము అభ్యంతరం చెప్పే ఛానళ్ళకు కూడా కాదు, తామ దమ్మున్న ఛానళ్ళని తామే అంగీకరించే ఏబిఎన్లోనే ఉండి కూటమి నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. నేను కోర్టు కూడా చేశాను, ఒక కుటుంబరావు శివశంకర్లు మాట్లాడింది. సో మంత్రులు ఎమ్మెల్యేలు కింద నుంచి పైదాకా అవినీతిలో కూరుకుపోయారని. మరి కలెక్టర్లు పనిచేయడం లేదు, ఆంధ్రజ్యోతి కథనం. కలెక్టర్లు కాలే బయటకు పెడతలేరు. ఒక ముఖ్యమంత్రి మినహా, కాస్త లేదంటే ఉప ముఖ్యమంత్రి లోకేష్, వీళ్ళు ముగ్గురు మినహా ఆంధ్రప్రదేశ్లో ఎవరూ పనిచేస్తలేరు. ఇది ఏదో వైసీపీ చేస్తున్న విమర్శ కాదు. ఇది ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి సంపాదక మీడియా యాజమానులు, పాత్రికేయులు మరీ ముఖ్యంగా. అందులో అస్మదీయుడు అని నేను అనకూడదు, కానీ తస్మదీయుడైతే కాదు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తినైతే వైసీపీ పేటీఎం బ్యాచ్ అనేది తెలుగుదేశం వాళ్ళు రాధాకృష్ణ అనరు. దాంతోపాటు మీకు కూటమి నేతలు బహిరంగంగా టీవీ ఛానల్లో చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అసలు పవన్ కళ్యాణ్కి గ్రిప్ లేదా అడ్మినిస్ట్రేషన్ పైన? ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది పొలిటికల్ పొజిషనే తప్ప కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాదు. మనకు అర్థం కావాల్సింది, ఎక్కడా రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు. సంకీర్ణ రాజకీయాలు వచ్చాక లేదు, అంతకు ముందు రాజకీయ పార్టీల్లో పోటీలను దృష్టిలో పెట్టుకొని సంకీర్ణాలు కాకపోయినా కూడా ఉప ముఖ్యమంత్రులు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కర్ణాటక తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వాలు కాదు, అయినా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రి అనే పదవిని నీలం సంజీవరెడ్డి 6వ వేలతో పోల్చాడు. అది కూడా కాంటెక్స్ట్ ఏంటి అంటే, తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం 1956లో మెర్జ్ అయ్యాక అప్పుడున్న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికైతే ఉప ముఖ్యమంత్రి మరో ప్రాంతానికి ఉండాలి. ఆ లెక్క ప్రకారం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణకు చెందిన నాయకుడికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఆ కాంటెక్స్ట్లో నీలం సంజీవరెడ్డి అన్నది ఏంటి? అది 6వ వేలతో సమానము, 6th ఫింగర్తో సమానం అని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అలా ఉందా, 6th ఫింగర్ లాగా ఉందా అనే అనుమానం వస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెప్పచ్చు, హోంమంత్రి చెప్పచ్చు, డీజీపీతో చెప్పినట్టున్న వార్తలు వచ్చాయి, డీజీపీతో చెప్పి పని కంప్లీట్ అయ్యేలా చూసుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ స్థాయిలో సంబంధిత పోలీస్ అధికారికి హెచ్చరించాల్సిన అవసరం లేదు కదా. చీఫ్ సెక్రటరీకి చెప్పచ్చు, చాలామంది చెప్పచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి చెప్పచ్చు. మళ్ళీ వీళ్ళు ఎవరికి చెప్పినా పని కావడం లేదా? ఎవరికి అవుతలేదు? పవన్ కళ్యాణ్కి అవుతలేదా? అసలు అధికారులు ఆ స్థాయిలో ఉన్నారా? ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆరోపణలు ఏంటంటే కరప్షన్ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం మిత్రులే చెప్తున్నారు.
సార్ క్షేత్రస్థాయిలో భయంకరంగా ఉంది సార్ అవినీతి అని, గత ప్రభుత్వానికి మాకు తేడా లేకుండా పోతుంది అని వాళ్ళు తెలుగుదేశం మిత్రులే చెప్తున్న ఆరోపణ, ఉదాహరణలతో సహా చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఏంటి అని ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలు కూడా చెప్పారు. చిత్తూరు జిల్లా హైదరాబాద్లో ఉండే ఒక అతను చిత్తూరుకి వెళ్ళి తన సొంత ఆస్తి అమ్ముకోవాలన్నా సబ్ రిజిస్ట్రార్ చెప్పిన సలహా ఎమ్మెల్యే కలిసిరండి అని. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి పోలీసు అధికారులు వింటారా? అసలు సమస్యను పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సింది ఏంటి? ఒకటి పొలిటికల్ కరప్షన్ను మొదలు అడ్రస్ చేయాలి. రాజకీయ నాయకత్వం ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వసూలు రాజాలైతే, సో వాళ్ళు నేను కుటుంబరావు తెలుగుదేశం కుటుంబరావు వాడిన పదం వాడుతున్నాను, ఇంటాక్సికేటెడ్ విత్ పవర్, అంటే అధికారం అనేటువంటి నిషాలో ఉన్నారు. మరి ఎమ్మెల్యేల అధికారంలో అనే నిషాలో ఉంటే, జనసేన నాయకుడు శివశంకర్ మాటల్లో చెప్పాలంటే మట్టి, భూమి, మద్యం అన్నిట్లో కూడా వాటాలు. ఇది ప్రజలందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఇది ఏమి పెద్ద క్షేత్రస్థాయికి పోతే ప్రజలు బహిరంగంగా ఎవరికి ఎంత వాటాలు మాట్లాడుకుంటున్నారు. సో ఈ పరిస్థితి ఏంటి అని అడిగితే మేము ఖర్చు పెట్టాం 30 కోట్లు, మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడా, మాకు మా పార్టీ సీట్ ఇస్తుందా, మాకు డబ్బులు లేనిది, అందుకే మేము సంపాదించుకుంటున్నాం. ఇలా రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు అధికార వర్గం మాత్రమే ఆనెస్ట్గా ఉండాలంటే సాధ్యమా? పొలిటికల్ కరప్షన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ అంటారు. మంత్రి నారాయణకు అక్రమార్కులకు మంత్రి నారాయణ అండా. ఇది ఎవరు? ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్, సాక్షి కాదు. మరి ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ అన్నప్పుడు మరి మంత్రి నారాయణకు అక్రమార్కులు